ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్య వ్యవస్థలో గుర్తు అనేది, ఎన్నికల గుర్తు అనేది ఒక మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. కామన్ సింబల్గా మరి ఈరోజు 2019లో పోటీ చేసినప్పుడు, 24లో పోటీ చేసినప్పుడు ఆ వేళన్న పార్టీల నుంచి ఒక ఒత్తిడి వస్తూ ఉండేది. కొన్ని చోట మేము పోటీ చేయాలని చోట కూడా గాజు గ్లాస్ గుర్తు పెట్టి మమ్మల్ని ఏదో అసౌకర్యం చేయాలన్న ఆలోచన ఉండేది. మరి అన్నింటికి ముగింపుగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఓటింగ్ ఇవ్వడం ద్వారా ఈవేళ మరి భారత ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని శాశ్వత గుర్తుగా కేటాయించడం, అలాగే ఇంతవరకు రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న పార్టీ రికగ్నైజ్డ్ పార్టీగా మారడం చాలా చాలా సంతోషం. ఒక ప్రాంతీయ పార్టీగా 10 సంవత్సరాల కింద పుట్టి ఎన్నో పోరాటాలు, అలిపోయిన ఉద్యమాలు చేసి ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజామోదం పొంది అద్భుతమైన ఓటింగ్ సాధించిన తర్వాత ఇవాళ గాజు గ్లాస్ గుర్తు రావడం పట్ల జనసేన పార్టీ నాయకులుగా, మా జనసేన పార్టీ శ్రేణులు, వీరమహిళలు, జనసైనికులు, ఇంకా చెప్పాలంటే సామాన్య ప్రజానం కూడా హర్షాత్రాలు వ్యక్తం చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంలో మాకు అనిపించింది. ఎందుకంటే మాకు ఒక గుర్తు పర్మనెంట్గా రావడం అనేది మాకు చాలా చాలా సంతోషం. దీని సందర్భంగా మాకు ఈ స్థాయి కల్పించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, భారత ఎన్నికల సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలను చోడవరం జనసేన పార్టీ తెలియజేస్తుంది. మాది అనకాపల్లి జిల్లా పాకిరాపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం. అలాగే ఈ కార్యక్రమంలో నా పేరు కురంద సప్పలరాజు, జిల్లా జాయింట్ సెక్రటరీ. అలాగే ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు యలమంచిలి చంద్రరావు గారు, అలాగే పాము గణేష్ గారు, చిన్నా గారు, మిగతా నాయకులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈరోజు ఈ మీటింగ్ ఇవ్వడానికి కారణం మాకు ఈసీ ఎన్నికల సంఘం మా జనసేన పార్టీ గాజు గ్లాసుని గుర్తుని కేటాయించడానికి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ నేను నమస్కారం తెలుపుకుంటున్నాను. చాలా ఆనందపడుతున్నాను. మన జనసేన పార్టీకి ఈ గాజు గ్లాసుని కేటాయించడం వల్ల మాకు ఎంతో ధైర్యాన్ని నింపి ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే గత ఎన్నికలు కాకముందు ప్రచారంలో మా గాజు గ్లాసు మీద వైసీపీ పార్టీ వాళ్ళు చాలా చులకనగా మాట్లాడారు. అవన్నీ బుద్ధి చెప్పడానికి ఈరోజు ఈసీ కూడా మాకు చాలా అనుకూలంగా మా పార్టీ 10 సంవత్సరాల కష్టాన్ని ఈరోజు మాకు ఈసీ కూడా బాగా గుర్తించి ఈ గాజు గ్లాస్ మాకు కేటాయించడం చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. ఇక పైనుంచి కూటమిలో కూడా మేము గత ఎన్నికల్లో ఓటింగ్లో కూడా వైసీపీ కూటమిలో ఎలక్షన్లో మాత్రం నామినేషన్ వేయించింది. మా మీద అపోజిషన్ గాజు గ్లాస్ లేని ప్రతి దగ్గర ఓటు చేర్చడం గురించి గాజు గ్లాస్ మీద గుర్తు తీసుకొచ్చి ఎలక్షన్లు పోటీ చేయించారు. కొన్ని ఓట్లు అలాగే చీల్దామని చెప్పి చీల్చారు కూడా. అయినా సరే భారీ మెజారిటీతో కూటమి ఈరోజు అధికారంలోకి వచ్చింది. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కూడా కూటమి నాయకులందరూ మేమందరం కూడా బాగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సెలవు తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను.